నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్. సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్న నేత 3 సార్లు విజయం సాధించి మంత్రిగా సేవలందించిన నాయకుడు ఆయన. నియోజకవర్గ రైతుల కోసం ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారు. గత ఎన్నికలు చివరి ఎన్నికలుగా భావించిన ఆయన ఈసారి అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో గడప గడప ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో బోధన్ వైవిధ్యభరితమైన ప్రాంతం. ఈ నియోజకవర్గానికి ఆనుకొని మహారాష్ట్ర, కర్ణాటక ఉండడంతో భిన్న సంప్రదాయం కనిపిస్తుంది. ఒకప్పుడు ఇది తెలుగుదేశానికి కంచుకోట. దాన్ని మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బ్రేక్ చేశాడు. కాంగ్రెస్ తరపున వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2009లో రాజశేఖర్ కేబినెట్ లో మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అప్పుడు జిల్లాలోని 9 నియోజకవర్గాలలో 8 స్థానాలలో టీడీపీ పాగా వేయగా బోధన్ నుండి సుదర్శన్ రెడ్డి ఒక్కరే విజయం సాధించడంతో ఆయనకు మంత్రి పదవి వరించింది. ప్రస్తుతం బోధన్ లో 2,15,963 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో స్త్రీలు 1,12,381 మంది, పురుషులు 1,35,577 మంది ఉండగా ఇతరులు 5గురు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందుకోసం నియోజకవర్గంలో 246 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బోధన్ నియోజకవర్గంలో బోధన్ మున్సిపాలిటీ, బోధన్, సాలుర, ఎడపల్లి, రెంజల్, నవిపేట మండలాలు ఉన్నాయి. నవిపేట మండలం సిర్నాపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ లోనే ఉన్నాడు. తెలంగాణ అవతరించిన సమయంలో హస్తానికి చేయిచి కారు ఎక్కుతారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ సుదర్శన్ రెడ్డి ఎలాంటి సాహసం చేయలేదు. తన వయసు రీత్యా 2018 ఎన్నికలే తన చివరి ఎన్నికలు అని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత ఎన్నికలలో అనునయంగా ఆయనకు టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈసారైనా విజయం సాధించాలన్న పట్టుదలతో సుదర్శన్ రెడ్డి ఉన్నారు. తన ప్రత్యర్థి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ చేతిలో 2014, 2018లో 10,000 మెజారిటీతో పరాజయం పొందారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి అనుకూల పవనాలున్నాయి. ఇటీవల ఎంఐఎంతో దశాబ్ది ఉత్సవాల సమయంలో ఎమ్మెల్యే షకీల్ తనపై హత్యాయత్నం చేశారని కేసు పెట్టడం, ఇసుక, బియ్యం వ్యాపారంతో పాటు స్వంత పార్టీలోనే అసమ్మతి సెగలు ఉండడం, మున్సిపల్ చైర్పర్సన్ పద్మా శరత్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. దీంతో సుదర్శన్ రెడ్డికి బలం చేకూరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ పై ఉన్న ప్రజా వ్యతిరేకత ఒక కారణం కాగా అభివృద్ధి సంక్షేమం అని చెప్పడం మినహా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంత గొప్పగా చెప్పుకోలేని విధంగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, దళిత బంధు, బీసీ బంధు, నిజాం చక్కెర పరిశ్రమను తెరిపించకపోవడం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకు మైనస్ పాయింట్లు. బల్దియాలో సైతం తన హవా చాటుకోవడానికి సోదరుణ్ణి బరిలో దించి తన ఉనికిని చాటుకునే యత్నం చేశారు. ఇంత ప్రయత్నం చేసినా కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి అనుకూలంగా ఉంది. బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఇద్దరు ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, వాటిని అమలు పరచకపోవడం ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి కలిసి వస్తున్న వరాలు. గడప గడపకు ప్రచారాన్ని సుదర్శన్ రెడ్డి ముమ్మరం చేసుకుంటున్నారు. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు పట్నం బాట పట్టారు. పండగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి వచ్చిన వారు తిరుగు పయనమయ్యారు. నిజామాబాద్ ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ ప్రయాణికుల రద్దీతో కనిపించింది. పండగ కోసం ఇతర ప్రాంతాలలో వ్యాపార, ఉద్యోగ రీత్యా స్థిరపడిన వారు స్వగ్రామాలకు వచ్చారు. పండగ ముగియడంతో తిరిగి వారు చదువుతున్న కళాశాల, ఉద్యోగం చేసే ప్రాంతాలకు తిరిగి పయనమయ్యారు. అలాగే బ్యాగ్లతో ముందస్తు టికెట్ బుక్ చేసుకుని బస్టాండ్లో దర్శనమిచ్చారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగ సమయంలో బస్సులో ప్రయాణించేందుకు ప్రయాణికులను ఆకట్టుకునేలా పలు ఆకర్షణీయమైన స్కీంలను ప్రకటించారు. టికెట్ పై వారి ఫోన్ నంబర్ రాసి వేసేందుకు డబ్బాలను ఏర్పాటు చేశారు. అలాగే బస్టాండ్లోని తిను బండారాల దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆహార తనిఖీ విభాగం వారు మరియు ఆర్టీసీ అధికారులు ఇటువైపు చూడకపోవడంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాల కల్పనలో ఆర్టీసీ విఫలమైంది. ప్రయాణికులను ఆకర్షించే పథకాలను పెట్టి ఆకర్షించే ప్రయత్నం చేసిన గతంతో పోలిస్తే ఈసారి సైతం ప్రయాణికుల రద్దీ కాస్త తగ్గింది. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ ఒకవైపు, ఓటుకు నోటుకు దొంగ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే అమెరికా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి మరోవైపు అని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమం మీద బుధవారం తన బంధువుల ఇంటికి రాగా స్థానిక మీడియా ప్రతినిధులు ఆయనతో ముచ్చటించారు. తన తల్లి మరణానంతరం మొదటిసారి బయటకు వచ్చిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ మేనిఫెస్టోపై ఆయన స్పందించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి వేముల పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఎప్పుడో ఖాయమైందని అన్నారు. అస్తవ్యస్తమైన కరెంటుతో తెలంగాణ ప్రజలు గోసలు పడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ సుమారు 1,00,000 కోట్లతో కరెంటు వ్యవస్థను గాడిలో పెట్టాడని తెలిపారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయంగా నేడు కరెంటు సరఫరా అవుతోందన్నారు. తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాల బాధలు తొలగించింది కేసీఆర్ అని మంత్రి స్పష్టం చేశారు. రైతుకు రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, సకాలంలో ఎరువులు ఇచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు బాంధవుడుగా నిలిచారని కొనియాడారు. 9.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు శ్రీరామ రక్ష. ఏ గ్రామంలో చూసినా మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల వల్ల అట్లనే కేసీఆర్ గారు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల కూడా ప్రతి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు చాలా భరోసాతో, చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ. అట్లనే ఎవరు ఆలోచన చేయటువంటి కార్యక్రమం ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అస్తవ్యస్త కరెంటును బ్రహ్మాండంగా ఇవాళ కరెంటు సరఫరా చేసుకున్నాం. అట్లనే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణలో ఉన్నటువంటి తాగునీటి సమస్యను తీర్చండి కేసీఆర్. ఇవాళ ప్రతి ఇంటి దగ్గర నల్లాబెట్టి మరి గోదావరి నీళ్లు, ఫిల్టర్ చేసినటువంటి గోదావరి నీళ్లు నా అక్కా చెల్లెలకు ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఇస్తా ఉన్నారు కేసీఆర్. అట్లనే రైతుల కోసం ఎవరు కూడా ఊహించినటువంటి కార్యక్రమం ప్రపంచంలోనే ఇవాళ రైతు బంధు లాంటి పథకం ప్రపంచంలోనే ద బెస్ట్ డైరెక్ట్ డీబీటీ పథకం అని చెప్పి మరి వాళ్ళ వ్యవసాయ శాస్త్రవేత్తలే, వాళ్ళ ఎకనామిక్ ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. రైతుకు కడుపు నిండా కరెంటు, పెట్టుబడికి 10,000 రూపాయలు ఎకరానికి. అట్లనే మళ్ళీ ప్రభుత్వమే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి 10-15 రోజుల్లో మద్దతు ధరతో రూపాయల బ్యాంకుల్లో డబ్బులు వేయడం. అంటే రైతు ఏమాత్రం బాధపడకుండా అంటే చాలా సుఖంగా ఇవాళ తన వ్యవసాయాన్ని అంటే పంట పండించుకోవడం మీదనే రైతు ఇవాళ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు, దృష్టి పెడతా ఉన్నారు. వేరే ప్రాబ్లమ్స్ రైతుకి ఏం లేవు. కరెంటు, నీళ్లు, పంట కొనుగోలు, పెట్టుబడి అన్ని కూడా కేసీఆర్ చూస్తారు. రైతు చేయాల్సిందల్లా ఏంటి? మంచి పంట పండించుకోవాలి, దిగుబడి తెచ్చుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఇవాళ అంత గొప్పగా రైతులు చేస్తాం. వాళ్ళ అనాథల అబాకీలు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసుకున్నాం. కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి ఒకటి కాదు. ఇవాళ సంక్షేమ రంగంలో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇట్లా ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక మాట ఏమొస్తా ఉందంటే, హనుమంతుడు గుడి లేని ఊరుండదు తెలంగాణలో, కేసీఆర్ పథకం రాని ఇల్లుండదు తెలంగాణలో అని చెప్పి అంత గొప్పగా ఇవాళ. కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడక. ముఖ్యంగా ఇక్కడ బోధన్ నియోజకవర్గం, నిజామాబాద్లో 5-5 మేమే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాం. బోధన్ నియోజకవర్గంలో మా అభ్యర్థి షకీల్ గారి విజయం నల్లేరు మీద నడక. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఇంకెవరో ప్రకాష్ రెడ్డి గారు వస్తారో అని అంటున్నారు. ఇక ఫైనల్ కాలేదు. వాళ్ళని కూడా చూసినారు ప్రజలు.
షకీల్ గారి కంటే మొదలు వాళ్ళే ఉన్నారు. ఎడపల్లి మండల వ్యాప్తంగా దుర్గామాత నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. గత 9 రోజుల పాటు భక్తులచే పూజలు అందుకున్న దుర్గమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని ఆయా గ్రామాల ప్రజలు అట్టహాసంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని గ్రామాలలో మంగళవారం దుర్గామాత నిమజ్జన కార్యక్రమాలను ఆయా గ్రామాల ప్రజలు పండుగ వాతావరణంలో నిర్వహించారు. రంగురంగుల పూలతో పాటు మిరమిట్లు కొలిపే లైట్లతో అందంగా అలంకరించిన రథాలలో దుర్గమ్మ విగ్రహాలను ఉంచి ఆయా గ్రామాల ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. దుర్గమ్మ రథాల ముందు ఆయా గ్రామాల యువతీ యువకులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారుల వేషధారణలు, డీజేల హోరు, బాణాసంచాల కాల్పుల నడుమ దుర్గమ్మ శోభాయాత్ర రమణీయంగా కొనసాగింది. మంగళవారం సాయంత్రం వేళలో ప్రారంభమైన శోభాయాత్ర బుధవారం వేకువజామున వరకు కొనసాగింది. ఆయా గ్రామాల చెరువుల్లో దుర్గామాత విగ్రహాలను గ్రామ ప్రజలు నిమజ్జనం చేశారు. 9 రోజుల పాటు ఆయా గ్రామాల్లో ఎంతో సందడిగా ఉన్న దుర్గామాత మండపాలు దేవీమాత నిమజ్జనంతో బోసపోయాయి. తమ గ్రామాల ప్రజలను సుభిక్షంగా ఉంచాలని గ్రామ ప్రజలు పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలు సుఖ సంపదలతో తూలతూగాలని దేవీమాతను గ్రామ ప్రజలు వేడుకున్నారు. దేవీమాత శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి ఎస్ఐ విక్రమ్ పోలీసు బంధు మాతా శిశు ఆసుపత్రి నందు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ చేతుల మీదుగా పేషెంట్స్ అటెండర్స్ కు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల కొరకు ఈ సదుపాయాన్ని కల్పించారు. బాన్స్వాడ పట్టణంలోని ఎంసీహెచ్ ఆసుపత్రి నందు సింధు విద్యాలయాన్ని స్థాపించిన జ్ఞానేశ్వర్ ప్రోత్సాహంతో 2010-2011 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు అవిఘ్న చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అవిఘ్న చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాతా శిశు ఆసుపత్రి నందు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ చేతుల మీదుగా పేషెంట్స్ అటెండర్స్ కు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ అవిఘ్న చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు మరిన్ని ఆరోగ్యపరంగా సేవలను అందించేందుకు మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు అవిఘ్న చారిటబుల్ ఫౌండేషన్ వారు ముందుకు రావడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అవిఘ్న చారిటబుల్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు చెప్పారు. అవిఘ్న చారిటబుల్ ఫౌండేషన్ వాళ్ళు మా హాస్పిటల్లో పేషెంట్ అటెండర్స్ కు భోజన ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ అవిఘ్న ఫౌండేషన్ వాళ్ళకు నేను ఇంకోటి కోరేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమంతో పాటు బ్లడ్ డొనేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, రిమోట్ ఏరియాస్లో హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళకు అంటే ఒక విన్నపం చేశాను. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. చాలా సంతోషం. సింధు స్కూల్ వ్యవస్థాపకులు శ్రీ జ్ఞానేశ్వర్ గారు ప్లస్ వాళ్ళ ఓన్ స్టూడెంట్స్ చారిటబుల్ ఫౌండేషన్ వాళ్ళు మనకు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని నేను వాళ్ళకి ఆశిస్తున్నాను. హాస్పిటల్ తరఫున అందరికీ అవిఘ్న చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వాళ్ళకు కృతజ్ఞతలు. దీపావళి పండుగ కోసం విక్రయించే టపాసుల దుకాణాల కోసం పాత ఎంపీడీఓ కార్యాలయం వెనుక ఉన్న స్థలంలో దుకాణాల ఏర్పాటు కోసం యత్నిస్తున్నారు. ఇదివరకు పాలిటెక్నిక్ లో విక్రయాలు జరిగేవి. దసరా పండుగ ముగిసింది. దీపావళి పండుగ సీజన్ మొదలైంది. టపాకాయల దుకాణ సంఘం సభ్యులు అధికారులకు వ్యాపార సముదాయం ఏర్పాటుకు అధికారులకు విన్నవించుకోగా స్థలాన్ని పరిశీలన జరిపారని సమాచారం. పాలిటెక్నిక్ మైదానంలో ప్రతి సంవత్సరం ఈ వ్యాపారం జరిగేది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతించకపోవడంతో ఈ ప్రాంతంను పరిశీలించారు. పోలీసులు ధర్నా చౌక్ కోసం అని మాట మార్చారు. టపాకాయల దుకాణదారులు మాత్రం వారి సంఘం సభ్యులతో కలిసి స్థలాన్ని పరిశీలన చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ స్థల పరిశీలన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం నుండి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, పోటీ చేయాలనే ఆలోచన ఉందని తెరాస నాయకులు అమర్నాథ్ బాబు వెల్లడించారు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తానని, ప్రజల అండతో ఎదిగి ప్రజల మదిలో ఒదిగి సత్ఫలితం సాధించాలన్నదే నా దృఢ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. రేపటి నుండి 10 రోజుల పాటు బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ బోధన్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ముందుకు వెళ్తానని తెరాస నాయకులు అమర్నాథ్ బాబు వెల్లడించారు. ఎడపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద గల వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెరాస నాయకులు అమర్నాథ్ బాబు మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు, వసతులు ఉన్నప్పటికీ నాయకుల్లో చిత్తశుద్ధి లోపించడం కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై అమర్నాథ్ బాబు నిప్పులో చెరిగారు.
నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగినప్పటికీ రైతులకు చేసిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రైతులపై సవతి ప్రేమ చూపిన ఘనత సుదర్శన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. తన హయాంలో మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను బోధన్లో ఏర్పాటు చేసి ఉంటే బోధన్ ప్రాంతం మరింతగా అభివృద్ధికి నోచుకొని ఉండేదని, అలా కాకుండా బోధన్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరిస్తూ మెడికల్ కళాశాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం చూస్తుంటే తనకు బోధన్ నియోజకవర్గ ప్రజలపై ఉన్న శ్రద్ధ ఏమిటో పూర్తిగా అర్థమవుతోందని ఆయన అన్నారు. ఆసియా ఖండంలోనే తలమానికంగా ఉన్న నిజాం డెక్కన్ షుగర్ కర్మాగారం మూతపడడానికి ప్రధాన కారణం సుదర్శన్ రెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు. చక్కెర కర్మాగారం మూతపడడంతో వేలాదిగా కార్మికులు రోడ్డున పడ్డారని, కర్మాగారంలో ఉన్నటువంటి భారీ మిషనరీ తుప్పు పట్టిపోతుంటే ఏ రోజున కూడా ప్రజల బాధను అర్థం చేసుకున్న పాపాన సుదర్శన్ రెడ్డి పోలేదని ఆయన అన్నారు. తాను గత 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నిజాయితీ, అంకిత భావంతో పనిచేసే వ్యక్తిత్వం తనదని అమర్నాథ్ బాబు పేర్కొన్నారు. 10 రోజుల పాటు నిర్విరామంగా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ప్రజల నాయకుల అభిప్రాయాలు సేకరించి తన రాజకీయ భవిష్యత్తుపై కార్యాచరణను ప్రకటిస్తానని అమర్నాథ్ బాబు తెలిపారు. బోధన్ నియోజకవర్గ ప్రజల సానుకూల స్పందన లభిస్తే తాను బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అమర్నాథ్ బాబు స్పష్టం చేశారు. country national capital to village level. I will try to change. I want to get some reforms in the political scenario system. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాబోయే 10 రోజుల్లో ఈ రోజు 25వ తారీఖు, 27వ తారీఖు నవిపేట వెళ్తాను, 29వ తారీఖు రెంజల్ వెళ్తాను, 31వ తారీఖు ఎడపల్లి వస్తాను, 2వ తారీఖు బోధన్ మండల్ వెళ్తాను, 4వ తారీఖు బోధన్ టౌన్కి ఎగైన్ వస్తాం. అంటే ఆల్టర్నేట్ డేస్. ఈ మధ్యలో ఉన్న ఒక రోజు కూడా గ్రామాలలో సంచరిస్తాం. నేను ఆ గ్రామాలలో నా ద్వారా అయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ బెనిఫిషరీస్ కానీ ఉన్నారో వాళ్ళని కలుస్తాను, వాళ్ళ పల్స్ స్టడీ చేస్తాను, ఒక కంక్లూజన్కి వస్తాను. నా మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఏమనుకుంటున్నారు, వాళ్ళ భావన ఏంటిది అనేది ఒక కంక్లూజన్కి వచ్చి నా రాజకీయ నిర్ణయం, తదుపరి నిర్ణయం ఈ 10 రోజుల తర్వాత ఎలక్షన్ కోడ్ రాగానే నేను ప్రకటింపజేస్తాను. దానికి అనుగుణంగా నేను నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. విచ్ ఈజ్ ఐఎమ్ లాయల్ టు పార్టీ, ఐఎమ్ లాయల్ టు పార్టీ హైకమాండ్. ఇక్కడ నియోజకవర్గాల స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు ఆయా మా పార్టీకి నివేదించాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ నియోజకవర్గ అభ్యర్థి గెలుపు ఓటములను కూడా నిర్దేశించాల్సిన అవసరం ఉంది. దర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు తన సిబ్బందితో కలిసి ఎంపీడీఓ లక్ష్మణ్ మేరా మట్టి మేరా దేశ్ అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి ఆవరణలో ప్రతిజ్ఞ చేయించారు. దర్పల్లి మండల కేంద్రంలో మేరా మట్టి మేరా దేశ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మేరా మట్టి మేరా దేశ్ నినాదంలో భాగంగా దేశం యొక్క ఐక్యత, సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడవలసిన అవసరం అందరిపై ఉందని ఆయన అన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఆదేశాల ప్రకారం మరి మేరీ మాటి మేరీ దేశ్, నా యొక్క మట్టి నా యొక్క దేశం అనేటువంటి ఆ స్లోగన్ తీసుకొని దేశంలో ఐక్యత, దేశం యొక్క విశిష్టత, దేశం యొక్క సుసంపన్న వారసత్వాన్ని పెంపొందించడానికి, అందరిలో ఐకమత్యం పెంపొందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, తర్వాత జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం ఈరోజు మన మండల కార్యాలయం నుంచి మా సిబ్బందితోని ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దేశంలో ఐక్యత తీసుకురావడానికి, దేశం యొక్క వారసత్వాన్ని కాపాడడానికి, దేశం యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడడంలో భాగంగా ఈ ర్యాలీని తీసుకురావడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భీమ్గల్ న్యాక్ శిక్షణా కేంద్రంలో డైరెక్టర్ ప్రభాకర్, సెంటర్ ఇన్ఛార్జ్ దిలీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఆటపాటలతో ఉత్సాహంగా ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. శిక్షణ పొందుతున్న మహిళలు తీరక్క పూలతో బతుకమ్మను పేర్చి ఊరేగింపు జరిపి నిమజ్జనం చేశారు.
బుధవారం నాడు భీమ్గల్ మున్సిపాలిటీ ప్రాంతంలో గల న్యాక్ శిక్షణా కేంద్రంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు శిక్షణ పొందుతున్న మహిళలు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ న్యాక్ శిక్షణా కేంద్రం అంటే కేవలం శిక్షణ ఇచ్చి పంపుతారు అని అనుకున్నాము, కానీ అందుకు భిన్నంగా ఇక్కడి వాతావరణం చూస్తే చిన్నప్పుడు స్కూల్ గుర్తుకు వస్తోంది అన్నారు. ఇక్కడ అన్ని పండుగలు నిర్వహిస్తారు. ప్రభాకర్, దిలీప్ గౌడ్ ఇక్కడ మాకు మంచి శిక్షణతో పాటు క్రమశిక్షణ అన్ని రకాలుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేశారు. కిష్టి సాహితీ మాట్లాడుతూ గవర్నమెంట్ శిక్షణ కేంద్రం అంటే సర్టిఫికేట్ కుట్టు మిషన్లు ఇస్తారు అనుకున్నాము, కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. రోజు తరగతులు హాజరు కావాలి. ఇక్కడ ట్రైనర్లు ఎక్కడ కూడా శిక్షణ విషయంలో కఠినంగా ఉంటారు. మాకు ఆట పాటలు అన్ని రకాల క్రీడల పట్ల మాకు ప్రోత్సాహం అందిస్తారు ప్రభాకర్, దిలీప్ గౌడ్ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్ఛార్జ్ దిలీప్ గౌడ్, ట్రైనర్లు రుచిత, ఓంకార్, దీపక్, శిక్షణ పొందుతున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచులందరికీ మరియు నా తోటి విద్యార్థులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. ఈరోజు న్యాక్లో మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. న్యాక్ మాకు ఒక శిక్షణా కేంద్రం కాకుండా ఇక్కడ మాకు శిక్షణ నేర్పిస్తూనే ప్రతి ఒక్క పండగ, ప్రతి ఒక్క సెలబ్రేషన్ మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. మాకు ఇంటి వాతావరణం ఎలా ఉందో అలాగే ఈ శిక్షణ కేంద్రం కూడా అలాగే ఉంది. మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఇబ్బందిగా ఫీల్ కావట్లేదు. చాలా మంచిగా నేర్చుకుంటూ అన్ని ఆటలు పాటలు అన్నీ కూడా మేము నేర్చుకుంటున్నాము. దీనికి మాకు సపోర్ట్గా మేడం గారు, ఇంకా సార్ దిలీప్ సార్ గారు, అలాగే ప్రభాకర్ సార్ గారు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మేము శిక్షణా కేంద్రం ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇక్కడ ఏమి ఉండదు, 3 నెలలు నేర్చుకొని వెళ్ళిపోవడమే అనుకున్నాము. కానీ ఇక్కడ శిక్షణతో పాటు మాకు అన్నీ కూడా అందిస్తున్నారు. మాకు ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇల్లుని మర్చిపోయి ఇక్కడ శిక్షణలో మునిగిపోతున్నాము. మేము చాలా బాగా నేర్చుకుంటున్నాము. పైగా మాకు అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ సదుపాయాలు కూడా. అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. మొదట అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. మేము ఇక్కడ భీమ్గల్ న్యాక్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ఇక్కడికి రాకన్నా ముందు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నప్పుడు మొదట గవర్నమెంట్ నుండి అంటే మేము అక్కడ ఏముండదు, జస్ట్ 3 months వెళ్ళేసి ఏదో కూర్చొని రావడం అనుకున్నాం. బట్ ఇక్కడ రెగ్యులర్గా రావడం, దట్టు వచ్చి మేము ఏం చేస్తున్నాము అనే విషయం సాయంత్రం వరకు మళ్ళీ మేడంకి సబ్మిట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడీ సార్ ప్రభాకర్ సార్, తర్వాత దిలీప్ సార్, అండ్ మెయిన్లీ మాకు ఇక్కడ అంటే చెక్ చేసినది అన్నీ మా మ్యామ్ రుచిత మ్యామ్. కాబట్టి వీళ్ళు ఇంత స్ట్రిక్ట్ ఉండడం వల్లనే మేము ఇంత బాగున్నాము. స్పెషల్ ఎవరికైనా మోస్ట్లీ గవర్నమెంట్ అంటే ఈజీ అనుకుంటారు, బట్ ఇక్కడ ఈజీ కాదు. ఎవ్రీడే మార్నింగ్ 10 అందరు థంబ్ పెట్టాలి. ఇన్ ద సేమ్ కేస్ ఈవినింగ్ 4:30 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇదొక యూస్ఫుల్ థింగ్. ఇన్ ద సేమ్ కేస్ ఇక్కడ మేము జస్ట్ వచ్చి వెళ్ళడం అనుకున్నాం, కానీ ఇట్లాంటి అన్ని కల్చరల్ యాక్టివిటీస్ మెయిన్లీ తెలంగాణ రిలేటెడ్ కొన్ని స్పెసిఫిక్ సెలబ్రేషన్స్ ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ అన్నీ జరుపుకుంటున్నాం. ఈ మా భాషలో బతుకమ్మ రావడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇది మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. చిన్నవాళ్ళము పెద్దవాళ్ళము మనం ఏం తేడా లేకుండా అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే మోస్ట్లీ మేము డైలీ రెగ్యులర్గా ఇంటి దగ్గర కాలేజీల్లో వచ్చి కనీసం ఒక 5 hours సెల్ ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం స్టిచ్ చేయాలి, ఇంకేముంది అని వాటి గురించి ఆలోచిస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తలేం. సో ఇదొక మంచి వే మాకు ఫోన్ నుండి రిలీఫ్ కావడానికి. అండ్ ఆల్సో ఫర్దర్ ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మా మైండ్ సెట్ అనేది నెక్స్ట్ ఏం స్టిచ్ చేయాలి, ఇంకే డిజైన్స్ వచ్చాయనే దానిపైన ఉంటుంది తప్ప వేరే దానిపైన ఉండదు. ఇన్ ద సేమ్ కేస్ మాకు ఎడ్యుకేషన్తో సహా మా ఏజ్ వాళ్ళకు ఇది ఒక ఆపర్చునిటీ ఈ టైంలో నేర్చుకోవడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.